హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇంకా హాస్పిటల్లో డిశ్చార్జ్ అయితే అవ్వాలి ఈరోజు. ఇంకా నైట్ 12 దాకా నిద్ర అస్సలు పట్టలేదు, కొత్తగా అనిపించింది. తర్వాత ఇంకా నిద్రపోయాను. మార్నింగ్ నుంచి సరిగా నిద్ర లేదు కదా, ఇంకా హెడేక్ కూడా అనిపించింది. ఫుడ్ తిన్నాక బాగుంది, కొంచెం బాగానే ఉంది. వామిటింగ్స్ కానీ అట్లా ఏం అవ్వలేదు, బాగానే ఉన్నాను. కాకపోతే ఏంటంటే నాకు ఒకటే దిగులు, హవి అలా ఉంటాడో ఏంటో, హవి ఏడిపిస్తాడేమో అని చెప్పి ఫోన్ కూడా చేయకుండా మెసేజే చేశాను. మళ్ళీ ఫోన్ చేస్తే మా ఫొటోస్ అవి పడతాయి కదా, మళ్ళీ బాగా ఏడ్చేస్తాడని చెప్పి ఈ సెలైన్కి అయితే తీయలేదబ్బా, చాలా కష్టంగా ఉంది. అది మాత్రం నైట్ కూడా సెలైన్ పెడతానంటే వద్దని చెప్పా. అసలు ఎన్ని మెడిసిన్స్ రాశారో, యూజ్ లేకపోయినా కూడా చాలా రకాల మెడిసిన్స్ అయితే రాసేశారు. చూసారు కదా ఈ ట్రేస్ మొత్తం ఎన్ని మెడిసిన్స్ ఉన్నాయో. ఇవన్నీ అవసరం లేదు అసలు నాకు. ఇది వచ్చేసి ఏంటంటే కింద వేస్తారనమాట, మన బ్లీడింగ్ అయినా ఏమన్నా అయినా ఉంటుందని చెప్పేసి ఆ మ్యాట్ అయితే వేస్తారు. అయితే నాకు ఈ హాస్పిటల్లో నచ్చిన విషయం ఏంటంటే, మనకి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మనం బయటకు వెళ్ళి పిలవకుండా నర్స్కి అయితే ఇట్లా ఒక బటన్ నొక్కామంటే వాళ్ళకి వినిపించేది అయితే పెట్టారు. ఇక్కడ బెడ్రూమ్ అదే రూమ్లోనూ పెట్టారు, అలాగే వాష్రూమ్స్లో కూడా పెట్టారు. ఫెసిలిటీస్ అయితే బాగున్నాయి కానీ కాస్ట్ మాత్రం చాలా ఎక్స్పెన్సివ్. చాలా మెడిసిన్స్ వేస్ట్ కూడా చేసేసారు వీళ్ళు అసలు. ఇంకా ఆ ఛార్జ్ అంటారు, ఈ ఛార్జ్ అంటారు, రకరకాలుగా ఉంటుంది. ఇంకా సరే, ఇంకా బోర్ కొడుతుంది కదా అని చెప్పి టీవీ అయితే పెట్టుకొని సీరియల్ అయితే వస్తుంది అనమాట. ఆది పరాశక్తి సీరియల్ వస్తుంటే అది చూస్తున్నాము. ఇంకా టీవీ అలాగ ఉంది కాబట్టి అసలు టైం వేస్ట్ చేయకూడదు. ఇంకా బ్రష్ చేసాము, బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా చేయలేదు, ఏదో ఒకటి తెచ్చుకోవాలి. ఇంకా చెప్పాను కదా వాష్రూమ్లో కూడా ఈ బటన్ అయితే పెట్టారని చెప్పి. ఈ ఫెసిలిటీస్ అయితే నేను ఇప్పుడే చూస్తున్నాను. అంటే ఇంత పెద్ద హాస్పిటల్లో నేను ఎప్పుడు ట్రీట్మెంట్ తీసుకోలేదు కదా, సో నా అలాగే మీరు కూడా చూసి ఉండరు అని చెప్పి మీతో అయితే షేర్ చేసుకుంటున్నా. మాకైతే ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని ఉంది. వీళ్ళేమో ఇంకా లేట్ చేసేస్తున్నారు బాగా. అవి పుట్టిన తర్వాత ఈ 20 monthsలో ఫస్ట్ టైం అవి లేకుండా ఒక నైట్ అంతా నేను ఉన్నాను. అసలు అవి ఫుల్ ఏడుస్తాడని చాలా టెన్షన్ పడ్డాము. ఇప్పుడే అత్తయ్య కాల్ చేస్తే అసలు ఆడలేదు, మంచిగా ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు ఫోన్ మాట్లాడితే అవి అమ్మ దా, నానా దా అని అలా పిలుస్తున్నాడు. 10 అయితే వెళ్ళేసరికి ఇప్పుడు టైం 8 పైన అయిందిలే. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ పెడుతున్నారంట. ఇంటికి వెళ్ళాక చూడాలి. ఏడవకుండా ఉండడమే కావాలి. ఈ హాస్పిటల్లో ఉండడం కంటే ఇంట్లో ఉండడమే సేపు. పిల్లలు ఇక్కడ ఉండడం వల్ల ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ ఎట్లెట్లో ఉంటారు కదా, పిల్లలకు ఊరికి ఇన్ఫెక్షన్స్ అవుతాయి. నిన్న మార్నింగ్ ఉన్నందుకే నాకు నచ్చలేదు, కానీ ఆప్షన్ లేదు కదా. ఇంక ఇంట్లో ఇప్పుడు అత్తయ్య ఉన్నారు కాబట్టి చూసుకుంటున్నారు. కానీ చాలా బాధగా ఉంది. రాత్రి అంతా చాలాసేపు అనుకున్నాను నేను, మా వారు ఎలా ఉన్నాడు ఏంటో అని చెప్పి. కానీ బాగానే ఉన్నాడులేండి, దేవుడి దయ వల్ల. ఏడిస్తే ఇంకేం చేస్తాను చెప్పండి పాపం. మామయ్య కూడా లేరు, అత్తయ్య ఒకళ్ళే హ్యాండిల్ చేయాలి కదా. తెలుసు ఉంటాడు అని చెప్పి, కానీ ఏంటో ఒక రకం. ఇంకా హవితో మాట్లాడేసిన తర్వాత మా వారు బ్రేక్ఫాస్ట్ తేడానికి వెళ్ళారు. మేము 9 ఇంటికి వెళ్ళిపోతామని చెప్పి తినకుండా ఉన్నాము. తీరా వాళ్ళు వచ్చి ఏం చెప్పారంటే, బిల్లింగ్ వాళ్ళు 10-10:30కి వస్తారు, ఈరోజు సండే కదా, వాళ్ళు వచ్చిన తర్వాతే ప్రాసెస్ అవుతుంది, మీరు వెళ్ళేసరికి 11 దాకా అయిపోద్ది అని చెప్పారు. షాక్ ఇచ్చారనమాట. అయ్యో ఎట్లాగా అని చెప్పి. హవి అయితే బాగానే ఉన్నాడు, ఏడవట్లేదు. మేము మాట్లాడినప్పుడు మాత్రం కొంచెం బెంగపడినట్టు చేశాడు, కానీ తర్వాత బాగానే ఉన్నాడు. ఇక మా వారు తెచ్చారండి దోశలు, అసలు ఎంత బాగున్నాయో. ఇక్కడ కింద బయట అమ్ముతున్నారంట, అసలు భలే ఉన్నాయి. 15 రూపీస్ అంటే ఒక్క దోశ. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, మందంగా కూడా ఉన్నాయి. చట్నీ బాగుంది. సాంబార్ అయితే నేను తినలేదు, ఇంకా కుదరదు కదా, మా దగ్గర ప్లేట్స్ కూడా లేవు. అంటే వెళ్ళిపోతాం అనుకున్నాం కదా, ఇవేం క్యారీ చేయలేదు. అనవసరమైన లగేజ్ అయితే చాలానే తీసుకొచ్చేసాను. ఆ లగేజ్ అంతా మాతోనే ఉంది, ఒకసారి తీసుకొని వెళ్తాము. రాత్రి మామయ్య వెళ్తా బైక్ మా దగ్గర పెట్టేసి వెళ్ళారు. ఇప్పుడు బైక్ మీద వెళ్ళిపోతాం, మళ్ళీ ర్యాపిడో అదంతా ఏం లేకుండా. ముందు అసలు వీళ్ళు వదిలాలన్నమాట, మనల్ని వదిలితే వెళ్ళిపోతామే. నాకైతే అసలు ఇంక వెళ్ళిపోవాలి అనే ఉంది, కానీ తప్పట్లేదు. ఇంకా అత్తయ్యకి చెప్పేసాను ఫోన్ చేసి, మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది అత్తయ్య, కొంచెము మాయం చేశారా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే సూపర్ అంట. అవి ఏదైనా వీడియో చూపి కానీ సూపర్ అంటాడు కదా, అవిని గుర్తు తెచ్చుకొని అలా నవ్వుకుంటున్నాడు. ఇంక మేము అన్ని లగేజ్ అంతా సర్దేసి పెట్టేసుకుంటున్నాము. మళ్ళీ అప్పటికప్పుడు హడావిడిగా ఎందుకులే అని చెప్పి అన్నీ సర్దుకొని ఎంత పెట్టుకున్నా సరే వాళ్ళు పంపించరు. హాస్పిటల్ అంటే అసలు అవ్వదు, వాళ్ళు 12 అయినా చేస్తారు, చెప్పలేము. ఇంకా అత్తయ్యకి ఫోన్ చేసి చెప్పేసి, ఇంట్లో కూరగాయలు కూడా అసలు ఏమీ లేవు, పప్పే వండేసేయండి, టమాటా పప్పు చేసేయండి. మళ్ళీ అవి 11:30 12 కల్లా తింటానంటాడు, మళ్ళీ 8 చేస్తాడు. మేము వచ్చేసరికి కూడా లేట్ అయిపోద్ది, కూరగాయలు తెచ్చి వండాలంటే అవ్వదు అంటే సరే అన్నారు. అత్తయ్య ఇడ్లీ పెట్టేశారు, ఇడ్లీ పిండి వేసాను కదా, ఇంకా ఇడ్లీ పెట్టేశారు. ఇంకా సిస్టర్ని పిలిస్తే సిస్టర్ వచ్చేసి సెలైన్ క్యాన్ అయితే తీస్తారు. అప్పటికే గంట నుంచి అడుగుతున్నా తిండి అంటే ఫైనల్గా వచ్చారు. అబ్బా అంటే గంట పడుతుంది వీళ్ళకి ఒక్కొక్క పనికి. ఇక మెడిసిన్స్ కూడా రిటర్న్ చేయాలి, అన్నీ యూజ్ చేయలేదంటే. సెలైన్స్ అయితే అసలు ఐసీయూలో వాళ్ళు ఓపెన్ చేసేసి పెట్టేశారండి, 2 బాటిల్స్ వేస్ట్ అయిపోయినాయి. అలాగే మాస్క్ కూడా అసలు నాకు యూజ్ చేయలేదు, కాకపోతే వాళ్ళు రిటర్న్ తీసుకోనని చెప్పేశారు. ఇంకా అదంతా కూడా మనకు మనీ వేస్ట్ కదా, అది చాలేదు అన్నట్టు ఆపరేషన్ థియేటర్లో వాళ్ళు యూజ్ చేసిన గ్లౌజెస్కి వీటికి అని చెప్పి మళ్ళీ ఒక 2700 అయితే పే చేయించుకున్నారంట. ఠాగూర్ సినిమా కంటే దారుణంగా ఉంది. ఒక చిన్న సర్జరీకి చాలా వేలు అవుతున్నాయి. అసలు ఎంత అయింది ఏంటో నాకు క్లారిటీ లేదు. మెయిన్ వచ్చేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వాలి, అదొకటే
టార్గెట్ నాకైతే మాత్రము ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయితే చాలు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వాలంటే 24 hours ఖచ్చితంగా ఉండాలంట. అయితే ఇక్కడ టీవీకి చూసారా, టీవీకి సెటప్ బాక్స్తో పాటు ఇట్లా అయితే ఇచ్చారు. అలాగే దీనికి స్టెబిలైజర్ కూడా పెట్టుకున్నారు. టీవీకి మనమైతే ఓన్లీ పెద్ద పెద్ద వాటికి పెట్టుకుంటాము, ఇక్కడ టీవీకి కూడా పెట్టారు. ఇంకా దీనిలో కరెక్ట్గా 3-4 ఛానల్స్ కంటే ఎక్కువ ఏం రావట్లేదు. బయట అయితే చూసారు కదా ఎంత నిశ్శబ్దంగా ఉందో. మా వారు మెడిసిన్స్ రిటర్న్ చేయడానికి కిందకి వెళ్ళారు. అట్లా వాళ్ళేమో డిశ్చార్జ్ ఇట్లా టైం ఏమో 10 అయింది, ఇంటికి పంపి ఇట్లా ఇంకా టైం ఉందని చెప్పి వెయిట్ చేపిస్తుంటే టీవీలో 1వ నెంబర్ నుంచి 300 నెంబర్ దాకా తిప్పి సరిపోతే శనివారం వస్తుంది, ఎందాడు రాలా ఇది నువ్వు పెట్టావు అందుకే వస్తుందా. 9 o'clock డిశ్చార్జ్ అని చెప్పారు. తీరా చూస్తే 10:30 అయినా కూడా ఇంకా పిలవట్లేదు. ఇక మా వారు వెళ్ళి మాట్లాడితే అప్పుడు వెళ్ళారనమాట ఫామ్ చేయడం తీసుకురావడానికి. ఫైనల్గా మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా ఇంకా సంతకాలు పెట్టించుకున్నారు. మొత్తానికి ఒక 20-30 సంతకాలు పెట్టించుకొని ఉంటారేమో కదా, అన్నీ పెట్టించుకున్నారు. ఎందుకో తెలియదు, ఇదేదో పెద్ద ఆపరేషన్ లాగా. ఇంకా ఫైనల్గా డిశ్చార్జ్ మరీ ఇచ్చేసారు. అలాగే మేము బయటికి వెళ్ళడానికి వాచ్మెన్ వాళ్ళకి చూపించడానికి ఒక ఫామ్ కూడా ఇచ్చారు. ఫైనల్గా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తామా అనుకుంటే 11 o'clock చేశారు. ఇక్కడే 11:30కి అట్లా ఇంటికి వెళ్ళాము. ఇక ఇదిగోండి నా బిల్స్, అలాగే ఇంకా నాకు సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా ఇచ్చేశారు. ఇవన్నీ తీసుకొని ప్యాక్ చేసుకొని వెళ్తున్నాం. అయితే సర్జరీకి ఎంత కాస్ట్ అయిందని కూడా అడుగుతున్నారు. యాక్చువల్లీ మాకు డాక్టర్ ఏం చెప్పారంటే ఫస్ట్లో 20,000 అవుతుంది, అంతకంటే ఎక్కువ అవుతుంది అని చెప్పారు. తీరా మేము అక్కడికి వెళ్ళేసరికి ఠాగూర్ సినిమా లాగా ఆ టెస్ట్ ఈ టెస్ట్ ఆ ఇంజక్షన్ ఈ సెలైన్ అని చెప్పి మాకు 40,000 నుంచి 45,000 అయితే అయ్యాయి. సో అడిగారు కదా కాస్ట్ ఎంత అయింది అని కూడా, అది కూడా చెప్తున్నాను. పెద్ద హాస్పిటల్ అంటే అంతే, ఇంకా చాలా మెడిసిన్స్ కూడా వేస్ట్ చేశారు. మాస్క్ అస్సలు యూజ్ చేయలేదు. మా వారైతే వాళ్ళని తిట్టేశారు, యూజ్ చేయని కూడా చేయలేదు, అది రిటర్న్ కూడా తీసుకోరు. మాకు అంతా మనీ వేస్టే కదా అని చెప్పి ఇంకా నాకు కొన్ని మెడికేషన్స్ అయితే రాశారు. ఇక ఆ మెడికేషన్స్ తీసేసుకొని ఇంక ఇంటికైతే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. ప్రెజెంట్ నాకు బాగానే ఉందండి, అంటే కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది. కొంచెం ఒక 1 or 2 days మంచిగా రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది. లేదు అని పని చేసుకున్నామంటే చిక్కినా అయిపోయినాయిగా, తినేసారుగా మీరు రాత్రి అంతా కదా. లేవు అయిపోయినాయి, నాయనమ్మ తినేసింది, మొత్తం తినేసింది. ఎందుకు ఎలా గడిచింది అవి నీకు మీ నాయనమ్మకి? నువ్వు మీ నాయనమ్మ బాగా ఎంజాయ్ చేశారా? చిక్కి గోల. ఏ బాబు, ఏహే పాలు ఎందుకు ఇప్పుడు, వద్దు అవి ఇచ్చుడు. అయిపోయింది చెప్పాగా, మీరు తినేసారు కదా మొత్తం. కొంచెం కూడా పిల్లోడి కోసం ఉంచలేదు, మొత్తం తినేసింది నాయనమ్మ. దెబ్బలు ఏనానా నానా, నేను కూడా వచ్చా నాన్న చాలా సేపటి తర్వాత, నా దగ్గరకు కూడా ఒకసారి రావచ్చు కదా అవి. ఏ నానా, అమ్మ నాన్న, నేను అమ్మని, ఐఎమ్ యువర్ మామ్. పోవే, డబ్బు తగులింది నాన్న అమ్మకి. అమ్మకి దెబ్బ తగిలింది నాన్న, అందుకే రా ఎత్తుకుంటా. నేను ఆల్రెడీ ముందే అత్తయ్య కాల్ చేసి చెప్పేశాను, మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది, టమాటా పప్పు అన్నం వండేసేయండి, ఇంకేం వద్దులే. ఇంట్లో కూరగాయలు కూడా ఏమీ లేవు, ఇంకా తీసుకొని రావడానికి కూడా అవ్వలేదు. పాల ప్యాకెట్లు మాత్రం తీసుకొని వచ్చేసాము. ఇక మా వారేమో అప్పడాలు వడియాలు కూడా వేపమ్మా అని చెప్పి అడిగారు. ఇక పప్పు అంటే తెలిసిందే కదా, మా ఇంట్లో వడియాలు లేకపోతే అసలుకే తినరు. మా ఆయన చెప్పకపోయినా మా అత్తయ్య వేపేస్తారు. ఇక ఇప్పుడు బయట తెచ్చిన వడియాలు ఎక్కడికి తల్లి చెప్పులు వేసుకొని రెడీ అవుతున్నావు? అవి ఆచ్చా ఎక్కడికి వెళ్తున్నా? అమ్మో అగో బాల్ తీసుకో, బాల్తో ఆడుకో. ఏయ్ బాల్ అయ్యి, వెరీ గుడ్. బాల్ క్యాచ్ పట్టు అయ్యో అమ్మో. ఇంకా నేను రాగానే బ్యాగ్లో ఉన్నాయన్నీ ఎక్కడెక్కడ సర్దేశాను. ఇంకా పెండింగ్ పెట్టుకున్నామంటే అయ్యే పని కాదు. ఇంకా ఎక్కడెక్కడ సర్దేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చి ఇంకా నిన్న పట్టాలు మెట్లు అన్నీ తీసేశారు కదా, అవన్నీ కూడా పెట్టుకుంటున్నాను. అసలు
అన్నీ తీసేశారు. అసలు ఏంటో ముక్కు పొడకు కూడా తీస్తారు. పెట్టుకోవడం చాలా కష్టమేమో అనుకున్నా. నా ముక్కు పొడకి ఏంటంటే మేము పూణేలో తీసుకున్నాము. ఇది కింద తిప్పేసేలా కాదు, పైనుంచి తిప్పేసేలా. అది ఫస్ట్లో అయితే భలే కష్టంగా ఉండేది, కానీ ఈరోజు అట్లా ఈజీగానే అయిపోయింది పెట్టుకోవడము. ఇక అవికి మా అత్తయ్య అన్నం పెడుతున్నారు. అవి అయితే అసలు ఆడవలేదు, మంచిగానే ఉన్నాడంట, బాగానే ఆడుకున్నాడు, బాగానే ఉన్నాడు అని చెప్పారు. పోనీలే మంచిదేలే అనుకున్నాం. ఫస్ట్ టైం అసలు అవిని వదిలేసి అలా ఉన్నాము. కానీ హాస్పిటల్లో ఉండడం కంటే ఇక్కడ ఉండడమే బెటర్ అండి. హాస్పిటల్లో ఉంటే అసలు బాగుండదు, ఎందుకంటే పిల్లలకి తెలీదు, ఏడుస్తూ ఉంటారు. ఆ క్లైమేట్ కానీ ఆ వాతావరణం పిల్లలకి అస్సలు సెట్ కాదు. ఒక చిన్న ఇన్ఫెక్షన్ అయినా పిల్లలకి ఈజీగా ఎఫెక్ట్ అయ్యిద్ది. పిల్లలేమో తెగ ఆడుకుంటా మెట్ల వైపు అటు ఇటు పరిగెడుతున్నారు. ఆ పిల్లోడిని చూడలేక మాకేమో భయం వేస్తుంది. పిల్లలు గబుక్కుని మెట్లు దిగి వెళ్ళిపోతారు, అవి కూడా వెళ్ళిపోతానంటాడు. ఇంకా మా అత్తయ్య అప్పడాలన్నీ అయిపోయిన తర్వాత మా వారే తాలింపు వేస్తాలేమ్మ కూర్చో అన్నారు. నన్ను అయితే అసలు ఏ పని చేయొద్దు, రెస్ట్ తీసుకో అంటున్నారు. కానీ అంత మరీ అసలు రెస్ట్ తీసుకునే అంతలాగా అట్లా పడుకొని ఉండాలంటే నా వల్ల అవ్వదు. ఏదో ఒకటి చేస్తూ ఉంటాను, కానీ మ్యాక్సిమం చేయనివ్వరు నన్ను. నాకు వీలైనంత వరకు చేయడానికి చూస్తాను. కానీ బట్టలు అయితే మాత్రం మోపుడై కూర్చున్నాయి. అవి అసలు ఎలా ఉతకాలి ఏంటో కూడా తెలియట్లా. ఇక నిన్నయ్య అలాగే ఉండిపోయినాయి, ఈ రోజు కూడా ఇంకా అలాగే ఉన్నాయి. నిన్న నేను మార్నింగ్ వాష్ చేయడమే. ఇక 12:30 అట్లా అయ్యింది. ఇంకా ఇద్దరం కూడా కూర్చొని అన్నం తింటున్నాం. మా అత్తయ్యకేమో అవికి అన్నం పెట్టమని చెప్పేశాను. అత్తయ్య అవికి అన్నం పెడుతున్నారు. నిన్నంతా అసలు నాకు వాటర్ ఇవ్వకుండా, ఫుడ్ పెట్టకుండా, అమ్మో ఎంత అలమటి ఇచ్చానో. నేను నిజంగా ఫుడ్కి కూడా ఇది అవ్వలేదు, కానీ వాటర్కి మాత్రం అల్లాడిపోయాను. గొంతు ఎండిపోతుంది, పెదాలు ఎండిపోతున్నాయి. వాటర్ ఇవ్వమంటే ఇవ్వలేదు. అమ్మో వాటర్ అసలు మనకి అన్నీ ఉన్నప్పుడు విలువేమి తెలియదు కదా, అంత అన్నప్పుడు మనకు అస్సలు నిజంగా విలువ తెలీదు. అలా ఉంటుంది. ఇంక ఇప్పుడైతే మంచిగా తిన్నాను. ఇంకా డాక్టర్ అయితే నాన్ వెజ్ అట్లాగా తినొద్దని చెప్పారు 3 days దాకా. కొంచెం స్పైసీ ఫుడ్, హెవీ ఫుడ్స్ అయితే ఏం తినొద్దు అని చెప్పారు. ఇంకా పప్పు అలాంటివి అయితే తింటున్నాను. పప్పు కానీ ఇంకా కూరగాయలు ఏమన్నా తినండి అమ్మా అని చెప్పారు. సరే అని చెప్పి ఇంకా అవే తింటున్నాం. అయినా ఈరోజు తొలి ఏకాదశి చాలా మంచిగా పండగ చేసుకుందాం అనుకున్నాను. కానీ తొలి ఏకాదశికి నేను ఇలా హాస్పిటల్లో ఉంటానని అస్సలు అనుకోలేదు. అప్పటికప్పుడు సడన్గా మేము జాయిన్ అవ్వడం, సర్జరీ అయిపోవడం, మళ్ళీ ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది. అట్లీస్ట్ మార్నింగ్ తొందరగా వచ్చున్నా ఏదో ఒకటి చేసి ఉండేవాళ్ళము. వాళ్ళు పంపించలేదు కదా. ఇంకా హాస్పిటల్కి వెళ్ళామంటే డిశ్చార్జ్ అనేది ఎంత లేట్ అయిద్దో తెలిసిన విషయమే. అవి ఏమో కూర్చొని వాళ్ళ నాన్న ప్లేట్లో ఒడియాలు వేయడము, గబగబా తిరగడం, అటు ఇటు ఏదో ఒకటి చేయడం అట్లయితే చేస్తూ ఉన్నాడు. ఈ చాపర్ బోర్డు నిన్ననే వచ్చిందంట. చాపర్ బోర్డు నేను స్టీల్ది అయితే ఆర్డర్ పెట్టాను. ఇది చూసారు కదా, పెంటాగన్ షేప్లో ఉంది. నేను ఇది చూసి ఇది పెడతానంటే కార్నర్స్ షార్ప్గా ఉంటాయి, అవి పట్టుకున్నా మళ్ళీ కట్ అవుతుంది అని చెప్పాడు. తీరా ఆర్డర్ అలాగే వచ్చింది. అదే నువ్వు అదే బుక్ చేయమన్నావు, అదే బుక్ చేశాను అన్నాడు. కానీ ఓపెన్ చేస్తే అది కాదనమాట. డోర్ వేసేసాం హవిని బయటికి వెళ్ళనివ్వకుండా, అయినా కూడా అస్సలు ఉండట్లేదు. మొత్తానికి స్టీల్ చాపర్ బోర్డ్ వచ్చేసింది. ఇంక ఇప్పుడు ఇది ఎలా ఉంటుందో ఏంటో చూడాలి. వెయిట్ కూడా బాగానే ఉంది. ప్లాస్టిక్ వాడేశాను, వుడెన్ చాపర్ బోర్డ్ వాడేశాను. ఇప్పుడు ఇది స్టీల్ది అయితే వాడబోతున్నాను. ఇంకా రౌండ్ షేప్ అయితే తీసుకున్నారు. ఎప్పుడు స్క్వేర్ అట్లాంటివి తీసుకుంటున్నాం కదా, ఈసారి డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి ఇది తీసుకున్న. ఇట్లా హ్యాండిల్ దగ్గర మాత్రం కొంచెం షార్ప్గా ఉంది. అవి పట్టుకుంటే కట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అవికైనా పట్టుకోవడానికి అసలు ఇవ్వనులేండి, ఇది పైనే పెట్టుంటుంది కదా, నేను పైనే కట్టింగ్ చేసుకుంటా ఉంటాను. అన్నం ప్లేట్ అక్కడ అంట పెట్టండి, దాని మీద అంత చల్లుతాడు. ఆడు బాక్సింగ్ చూసి నేను అది ఆ పెంటాగాన్ షేప్ కొన్నాం అనుకుని విన్నాను. నీతో వాదన చేస్తున్నా నేను. పిల్లోడు పలా మనం ఏ మరుపులే అయ్యే. పో నేనెందుకు లెగవాలి? నేనెవరిని మరి? నాన్న అయితేనేమో నాన్న లే అంటున్నావు, మరి నేను అమ్మని లేను. అమ్మని లేకునే లేసా తల్లి చెప్పు. ఏం నేను నువ్వు చైరెక్కి కూర్చుంటావు, నాకు తెలుసు. అవి నన్ను లేపేసి నువ్వు చైర్లో కూర్చోవాలి. నువ్వు నాన్న చైర్లో కూర్చుంటారా? మీ నాన్నేలే బాబా, మా నాన్న కాదు. ఓవే నాన్న, వెనక 2 బ్యాటరీలు, ఎదురేమో ఫోను. నువ్వేం చేస్తున్నా? నానేం చేస్తున్నాడు చెప్పు. ఎలా బొజ్జున్నాడు ఇయా అని బొజ్జున్నాడా? నువ్వు మాత్రం బొజ్జోవాక.
సరేనా? అవి మార్నింగే పడుకొని ఇంకా అస్సలు పడుకోలేదు. మేము వచ్చే ముందు పడుకున్నాడంట. నైట్ వరకు అస్సలు పడుకోలే, ఆడుతానే ఉన్నాడు. ఇక మా వారు డీమార్ట్కి వెళ్ళి కావాల్సిన సరుకులు, కూరగాయలు అన్నీ కూడా తీసుకొచ్చారు. ఇక అవన్నీ కూడా తీస్తున్నా, ఎక్కడెక్కడ సర్దాలి. ఇంకా మా అత్తయ్యకి తెలియదు కదా ఎక్కడేం పెట్టాలో. నాకైతే గుర్తుగా నేను అన్నీ ఒక దగ్గరగా అయితే పెట్టుకుంటా, నాకు గుర్తుగా ఉంటుంది కదా. ఇంకా ఎవరు వంట చేసుకుంటారో వాళ్ళకి ఐడియాగా పెట్టుకుంటాము. ఇక అన్నీ తీస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే నేను సన్ స్క్రీన్ లోషన్ కూడా తీసుకుందామని చెప్పి చాలా రోజుల నుండి అడుగుతున్నా. మనం ఇంట్లో ఉన్నా సరే సన్ స్క్రీన్ లోషన్ అయితే అప్లై చేసుకోవాలంట. సన్ వల్ల మన స్కిన్కి చాలా డ్యామేజ్ అయితే అవుతుంది. కావాలంటే మీరు కూడా గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, అసలు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మంచి బ్రాండ్లో తీసుకోండి, కొంచెం కాస్ట్ ఎక్కువే ఉన్నా సరే రోజుకి ఒకసారైనా అప్లై చేసుకోండి. బయటికి వెళ్ళే పని అయితే 2-3 టైమ్స్ అప్లై చేసుకుంటూ ఉండాలి, అంటే 3-4 అవర్స్కి ఒకసారి అట్లాగా. సో అట్లాగైతే నేను యూజ్ చేద్దామని చెప్పి అదొకటను, వాల్నట్ స్క్రబ్ ఒకటి అలా తీసుకొచ్చారు. ఇంకా వెజిటేబుల్స్ కూడా అన్నీ సపరేట్ చేసుకున్న, కాకరకాయ, క్యారెట్, గోరుచిక్కుళ్ళు కాదు ఇత్తనాల చిక్కుళ్ళు, పచ్చిమిరపకాయలు అవైతే తెచ్చాము ప్రజెంట్. ఇంకా అవి అయిపోయినాక మళ్ళీ తెచ్చుకోవచ్చు కదా. తోటకూర కూడా తీసుకొచ్చాను. తోటకూర, టమాటా, అలాగే రేపు కాకరకాయ ఫ్రై చేసుకుందాం అనుకుంటున్నాము. ఇంకా అమ్మ వాళ్ళు కూడా ఈరోజు నైట్కి వస్తారు. నైట్ 10:30కి అట్లా వస్తారు. ప్రజెంట్ అయితే ట్రైన్ ఎక్కేశారు. 3:20కి ట్రైన్ ఎక్కారు చీరాల్లో. 10:30 కల్లా తిరుపతి అయితే రీచ్ అవుతారు. ఇంకా నాకు తెలిసి మా డాడీ ఎక్కువ రోజులు ఏమి ఉండనివ్వడండి. ఒకరోజు ఉంటే గ్రేట్ అని చెప్పొచ్చు. ఇంకా అన్నీ సపరేట్ చేసుకొని ఇంకా నాకు బాగా ఏమైనా తినాలి అనిపిస్తుంది. మా వారు సోయా చంక్స్ తోటి ఒక స్నాక్ ఐటమ్ లాగా చేస్తారు, అది నాకు బాగా నచ్చుతుంది. ఇంకా సోయా చంక్స్ కూడా తెచ్చుకున్నాము. బెల్లంతో కొన్ని తీపి బోండాము, అలాగే గవ్వలు కూడా చేయించుకుందాము. అత్తయ్య ఉన్నారు కదా, ఎక్కువ క్వాంటిటీ కాకుండా కొంచెం చేసుకుంటే కష్టంగా అనిపించదు. కేజీలు కలిపామంటే అవితో అవ్వదు. అప్పుడంటే చిన్నత్తయ్య ఉన్నారు, హెల్ప్ చేశారు. ఇంకా మా చిన్నత్తయ్య కాలు ఎలా ఉందని కూడా అడిగారు. మా చిన్నత్తయ్యకి కాలు చక్కగా సెట్ అయిపోయిందండి. నాకు కూడా పెయిన్స్ ఏమీ లేవు. మీరు అందరూ అయితే చాలా మంచిగా కామెంట్స్ చేశారు, చాలా బాగా తొందరగా రికవరీ అవ్వాలి, నేను ఖచ్చితంగా హెల్ప్ చేసేదాన్ని, జాగ్రత్త అమ్మ, బెడ్ రెస్ట్ తీసుకొని చాలా మంచిగా కామెంట్స్ చేశారు. మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. అలాగే నన్ను 2 పిల్లకల్లో కూడా క్యూట్గా ఉన్నానని చెప్పారు, చాలా థ్యాంక్స్. ఇంకా సోయా చంక్స్ అయితే ఇట్లాగా వాటర్లో వాటర్లో సాల్ట్ వేసుకొని బాగా బాయిల్ అయినాక సోయా చంక్స్ కూడా 2 మినిట్స్ తీసేసి వాటర్ అంతా పిండేయాలి. ఇంకా దానిలో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నీ వేసి బాగా కలపాలి. ఇక్కడ అది చాలా కలుపుతుంటే స్పూన్ తీసేసుకొని పచ్చిది బాగుంది అంటున్నాడు. అలాగే కొంచెం బియ్యం పిండి కూడా వేసుకొని కలిపేసుకొని ఇంకా డీప్ ఫ్రై చేసుకొని తినడమే. కరివేపాకు కూడా ఫ్రై చేసి వేసుకొని తినడమే. టేస్ట్ అయితే నిజంగా చాలా 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 బాగుంటుంది. నేను షార్ట్ కూడా తీసాను, ఖచ్చితంగా షేర్ చేస్తాను. మా అత్తయ్య కూడా ఇదే ఫస్ట్ టైం తింటున్నారు. నచ్చినాయి, మా అత్తయ్యకి కూడా మంచిగా నచ్చినాయి. అవి కూడా చక్కగా తిన్నాడు. అప్పటికే 6:30 అట్లా అయిపోయింది. మళ్ళీ అన్నం కూడా వండేసాను ఒక పక్కన. ఇంకా డిన్నర్ కూడా తొందరగా కంప్లీట్ చేసేస్తే అవి తొందరగా పడుకుంటాడు అనుకుంటున్నా. మార్నింగ్ నుంచి పడుకోలేదు కాబట్టి. కానీ అసలు ఎంత క్రాంకీ చేస్తున్నాడంటే అన్నీ ఇసిరి కొట్టడం, అన్నీ పడేయడం, అన్నీ టపా పడేస్తున్నాడు. ఫోన్లు అయినా ఏమైనా కూడా అస్సలు కొంచెం కూడా వినట్లేదు. నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా అస్సలు వినట్లేదు. అబ్బాబ్బలే చిరాకు వచ్చేస్తుంది. ఫైనల్గా 8 కల్లా పడుకుండిపోయాడు. స్నానం చేయించేసుకొని ఇంక 8 చేసి ఫుల్గా ఉయ్యాలు లేయగానే 5 మినిట్స్లో పడుకున్నాడు. ఇంక ఇట్లయితే జరుగుతూ ఉంది ప్రస్తుతం. 9:30 కల్లా లేసావా అవి? టైమింగా నైట్ అంతా జాగారమా నీకు? మీ నాన్నకి ఈరోజు అన్నం ఇందాక సరిగా తినకుండా, ఇప్పుడు అన్నం తినకుండా పాప్కార్న్ చేస్తున్నాం. ఇందాక డిమార్ట్లో తీసుకొచ్చింది క్లాసిక్ సాల్టెడ్. తింటావా? పాప్కార్న్ తింటావా? ఏ తల్లి? అమ్మో పేలుతున్నాయి పాప్కార్న్ పేలిపోతుంది నాయనో. అమ్మో నాన్న చూడు ఎలా చూస్తున్నాడు మూత తీసి. ఏయ్ తింటావా అవి? ఎలా తింటావు చెప్పు, ఎలా తింటావు నువ్వు? మామ ఎలా తింటావు చూపించు. ఆయన చూడు ఎంత ఎక్సైటెడ్గా చూస్తున్నాడు. కాలిద్దంట నాన్న. తింటావా పాప్కార్న్ తింటావు తల్లి నువ్వు? ఎలా తింటావు చెప్పు. పాప్కార్న్ చేపించి అవి తినకుండా పడుకుండిపోయాడు. మా డాడీ వాళ్ళు స్టేషన్లో దిగి 1/2 అవర్ అయినా ర్యాపిడో బుక్ చేస్తుంటే క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా ఫైనల్గా మా వారు బుక్ చేశారు. ఇంకా వచ్చేసారు. రావడంతోనే ఇంకా అన్నీ తీసుకొచ్చారు నా కోసం, ఫ్రూట్స్ అన్నీ కూడా. ఇంకా చాలా లేట్ అయిపోయింది. వచ్చేసరికి 11:30 పైన అయింది. యాక్చువల్లీ అది 10 o'clock కల్లా రావాలి, 10:30 పైన లేట్ అయింది. ఇంకా ర్యాపిడో అంతకంటే లేటు. ఇంకా దగ్గరకు వచ్చిన తర్వాత వెయిట్ చేయాలంటే అస్సలు ఓపిక ఉండదు. ఇక ఆ తర్వాత కొంతసేపు ఒక 10 minutes మాట్లాడుతుంటే
ఉంటేనే మా డాడీ ఏమో వెళ్ళి పడుకో అని, మా ఆయన ఏమో వాళ్ళు జర్నీ చేసి వచ్చారు మాట్లాడద్దు రేపు మాట్లాడు అని చెప్పైతే మాట్లాడనివ్వట్లేదు నన్ను. ఇంకా పద్దాగా పడుకునే ఉంటాం కదా, ఇలా వచ్చినప్పుడే కదా మాట్లాడేది, అయినా సరే వీళ్ళు ఊరుకోరు. సో మొత్తానికి దానిమ్మలు, యాపిల్స్, నిమ్మకాయలు అవి ఇవి తీసుకొచ్చారు. బత్తాకాయలు మాత్రము పెద్ద సైజు లేవంట, చిన్న సైజే తీసుకొచ్చారు. ఇంకా అసలు మా డాడీకి నచ్చలేదంట, మా అమ్మమ్మ తీసుకుంది. సరేలే ఇంకా రేపు పొద్దున్నే జ్యూస్ తీసి ఇవ్వని అడిగాను. మా డాడీ జ్యూస్ మంచిగా తీసిస్తారు. అప్పుడు నాకు ఫైబ్రాయిడ్ సర్జరీ అయినప్పుడు కూడా బస్తాలు బత్తాకాయలు మంచం కింద ఉండే రోజుకి 2-3 గ్లాసులు జ్యూస్ తీసి ఇచ్చేవాళ్ళు అనమాట. ఫైనల్గా మా అమ్మ వాళ్ళు అయితే ఇప్పటికి వచ్చారు. కానీ ఎన్ని రోజులు ఉంటారో అసలు గెస్ట్ చేయలేము, ఎన్ని రోజులు కదా ఎన్ని గంటలు ఉంటారో కూడా గెస్ట్ చేయలేము, అట్లా ఉంటుంది. ఇంకా వీడియో తీస్తున్నానని మొదలు పెట్టావా వెళ్ళి పడుకోపో అని అంటానే ఉన్నారు. మొత్తానికి ఈ రోజంతా ఇలా గడిచింది. నాకు సర్జరీ మొత్తానికి అట్లా అయిపోయింది. ఇంకా రికవరీ అవ్వాలి, కొంచెం ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి, కొంచెం మంచిగా ఉండాలి. ఎంతైనా అమ్మ నాన్న వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా, అవి అయితే ఉంటాడు అనుకున్నా కానీ పడుకుండిపోయాడు. సో ఇంతేనండి, వ్లాగ్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్.